అందరికి నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం. నేను సంతోషి. వినాయక చవితి పండుగ వచ్చేసింది. ఊరువాడ అంతా కలిసి ఆ గణపయ్య వేడుకలు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇక ఏ వీధి చూసినా బొజ్జగణనాథుని విగ్రహాలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వినాయక చవితిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఆలయాలను దర్శించాలని భావిస్తుంటారు. మరి అసలు మన దేశంలో ప్రసిద్ధి చెందిన వినాయక ఆలయాలు ఏంటి, ఎక్కడ ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం. ఇది దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయం కాగా ఇక్కడ స్వామివారు కోరిన కోర్కెలను తీర్చే గణేశుడిగా పిలువబడతారు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఒకే నల్లరాయిపై చెక్కిన 2 చేతులతో ఉన్న వినాయకుడిని దర్శించుకోవచ్చు. తరువాత మహారాష్ట్రలోని అష్టవినాయక ఆలయం. ఈ అష్టవినాయక ఆలయాల్లో మూషక వినాయక ఆలయం, బల్లాలేశ్వర ఆలయం, మహాగణపతి ఆలయం, చింతామణి ఆలయం, సిద్ధి వినాయక ఆలయం, వరద వినాయక ఆలయం, గిరిజాత్మజ ఆలయం, మోరేశ్వర ఆలయం ఉన్నాయి. ఈ 8 దేవాలయాలను దర్శిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తరువాత రాజస్థాన్లోని త్రినేత్ర గణేష్ ఆలయం, రణతంబోర్ కోటలో ఉన్న ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు 3 కళ్లతో దర్శనమిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు పెళ్లి సమయంలో మొదటి వివాహ పత్రికను ఈ గణపయ్యకు పంపించడం శుభప్రదమని నమ్ముతారు. అలాగే మహారాష్ట్రలోని పూణే నగరం నడిబొడ్డునున్న దల్దుషేత్ హల్వాయి వినాయక ఆలయం. ఈ ఆలయంలో నిర్వహించే గణపతి నవరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. గణేష్ చతుర్థి రోజున ఆలయాన్ని బంగారం వెండితో అలంకరించడంతో పాటు ప్రత్యేక మహాఆరతి నిర్వహించడం విశేషం. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉన్న గణేష్ ఆలయం. ఇది కూడా దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి. ఖజురహోలోని పశ్చిమ దేవాలయాల సమూహంలో ఉన్న ఈ ఆలయంలోని ప్రత్యేకమైన విగ్రహం వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందింది. తరువాత రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్నటువంటి బోహ్రా గణపతి ఆలయం. ఇక్కడ గణేష్ చతుర్థిని పురస్కరించుకొని ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. తర్వాత ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయం. 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయంలో గణపతి స్వయంభుగా వెలిసారని ప్రతీతి. అంతేకాదు ఇక్కడున్న వినాయకుని పరిమాణం కాలక్రమేణా పెరుగుతుందని చెప్తారు. మన దేశంలో వినాయక చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగానే భక్తులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధి దేవాలయాల్లో కొలువై ఉన్న గణనాథుని దర్శించుకొని ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలని భావిస్తారు.